హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అదిగో చూసారా, నేను ఇవాళ శుక్రవారం అండి పూజ చేసుకున్నాను అమ్మవారికి మనస్ఫూర్తిగా. చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవాళ మా అమ్మ చేతితోటి టమాటా నిల్వ పచ్చడి అనేది చేయించానండి. చాలా బాగుంటుంది రెసిపీ అనేది. ఈ పచ్చడి నచ్చితే ఈ లైక్ చేయండి. అదిగో మా అమ్మ చూసారు కదండి. పచ్చడి అంటే నచ్చితే మా అమ్మకంట వీడియో లైక్ చేయండి. పాపం కష్టపడి చేస్తుందండి ఒక చేతితోటి. అదిగో చూస్తున్నారు కదండి, అమ్మ నేను కలిసి చాలా వంటలు అయితే చేస్తున్నాం అనమాట. అదిగో నేను ఇవాళ ఫ్రైడే కాబట్టి పూజ కూడా ఇలాగ చక్కగా కంప్లీట్ చేసుకున్నానండి. చాలా మనస్ఫూర్తిగా పనంతా చేసుకొని పిల్లలు స్కూల్కి పంపించాక అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నానండి. సహస్రనామాలు చదువుకొని చక్కగా హారతి అనేది ఇచ్చుకొని నా పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి. అమ్మతో అయితే చాలా హ్యాపీగా గడుపుతున్నాను. అమ్మ మంచి మంచి వంటలు చేస్తుందండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మగారు మంచి మంచి వంటలు అనేది మీకు ముందు ముందు చూపిస్తారు. ఇంకా ఇలా అనమాట నా పూజ అనేది మార్నింగ్ అనేది ఇలా కంప్లీట్ అయిందండి. కొంచెం లేట్ అయితే అయ్యింది. ఓకే అండి, ఇంకా మనం టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో ఏంటనేది మా అమ్మగారిని అడిగి మీకు నేర్పించేస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, ఇవాళ మన కంటి ముందు చక్కగా నిగనిగలాడే పండు టమోటాలు ఉన్నాయి కదా. ఇవేంటి అనుకుంటున్నారా? మేము ఇవాళ టమోటా పచ్చడి చేయబోతున్నాము. మా అమ్మగారు వచ్చారు కదండి, మా అమ్మ స్టైల్లో టమాటా పచ్చడి అనమాట. చాలా సింపుల్గా అప్పటికప్పుడు మనం చేసుకుంటే ఎన్ని రోజులు ఉంటుందమ్మా ఇదే? చేసుకుంటే ఒక కేజీ టమాటా చేసుకుంటే ఒక నెల 2 నెలలు వాడుకోవచ్చు. పొద్దున్న ఏదైనా చట్నీ చేసుకోకుండా టిఫిన్లో పెట్టుకొని తినచ్చు. దోశలోకి దేంట్లోకైనా వాడుకోవచ్చు. బాగుంటుందా టేస్ట్? అన్నంలో వాడుకోవచ్చు. మనం గాజు దాంట్లో తీసి పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. అదిగో చూస్తున్నారు కదండి, మా అమ్మగారు అయితే వంటలు చాలా బాగా చేస్తారు. ఆమెకు అన్ని తెలుసండి. మీకు ముందు ముందు మంచి మంచి వంటలు అనేది నేను పరిచయం చేస్తాను. ఇవాళ వచ్చేసి 1 కిలో టమోటాలే చేస్తున్నాం మేము పచ్చడి. ఇప్పుడు మొత్తం ఇగో చూసారు కదా టమోటాలు. నేను వీటిని చక్కగా ముందు కడిగి పెట్టుకోవాలి కదమ్మా. కడిగి పెట్టుకొని శుభ్రంగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇదిగో ముక్కలు కట్ చేసుకోవాలంట. ముందు కడిగి పెట్టుకొని మా అమ్మ చెప్తుంది. మా అమ్మ అయితే చాలా బాగా చేసేదండి. చిన్నప్పుడు అయితే అసలు అలా పిసుకొని తినేదాన్ని టమోటా పచ్చడి నేను. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ కారం అనేది నేను తినట్లేదు, అవాయిడ్ చేశాను అనమాట. ఇప్పుడు మళ్ళీ మా అమ్మ వచ్చింది కదా, పెట్టించుకుందాము. చలికాలం ఎలాగో ఈ 1 మంతే కదా, మళ్ళీ మనకి నెక్స్ట్ ఎండాకాలం సమ్మర్ మొదలైద్ది కాబట్టి చేయించుకుందాం అని చెప్పి, ఇది మీకు కూడా ఈ రెసిపీ అనేది యూజ్ అయ్యిద్ది, మీరు చేసుకుంటారు చక్కగా అని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను. అమ్మ ఇప్పుడు టమాటాలు కట్ చేయనా? కట్ చేయమ్మా. ఇప్పుడు ఎలా కట్ చేయాలి? పెద్ద పెద్ద ముక్కలా చిన్న ముక్కలా? పెద్ద ముక్కలు కానీ అయితే ఏం కాదు. ఇదిగో చూసారు కదండి, చక్కగా మనం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలంట. ముందు ఇలాగా ప్రతి టమోటాని ఇలాగ చాలా. ఇది ఇంకా చిన్న ముక్కలు చేయనా? చాలా. టమాటా వచ్చి 4 ముక్కలు. టమోటా వచ్చి ఇలాగా 4 ముక్కలు అనేది మనం కట్ చేసుకోవాలంటండి. మనకి మామూలుగా అయితే టమోటా పచ్చడి మామూలుగా మనం ఇంట్లో అలా చేసుకుంటే ఒక 2 రోజులు అలా ఉంటుంది కదండి. ఊరగాయ అయితేనే నెల 2 నెలలు ఉంటుంది మనం మామూలుగా అయితే. కానీ ఇది కూడా దాంతో సమానంగా మనం చేసే ప్రాసెస్లో చేస్తే ఒక నెల 2 నెలలు నిల్వ ఉంటుంది. చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా మనకి చేసుకోవచ్చు అండి. ఇక నేను అన్ని పండు టమోటాలే తీసుకున్నాను. వీటన్నిటిని ముందు మనం చక్కగా చిన్న ముక్కలు కాకుండా ఇలాగా టమోటా వచ్చి 4 ముక్కలు అయ్యేలాగా కొంచెం లావుగానే కట్ చేసుకొని అన్నీ ఇలా పక్కన పెట్టుకుందాము. తర్వాత ఎలా చేయాలి ఏంటనేది మా అమ్మగారు చెప్తారు. కొంచెం మందపాటి గిన్నె పెట్టుకుంటున్నాను. మా అమ్మగారు చెప్పారు ఇలా మందపాటి గిన్నె అనేది
పెట్టుకోవాలంట ముందు మనం ఏదైనా టమోటా దాంట్లో బాగా మనం మగ్గనివ్వాలి కాబట్టి మాడిపోకూడదు కాబట్టి మంచిపాటి గిన్నె నెమ్ము లేకుండా ఉంటే బూజు పట్టుకుండా ఉంటుంది. డబర్లో అనేది మనకి మామూలు వాటర్ ఉండకూడదమ్మా, నెమ్ము ఉండకూడదంట. ఇప్పుడు ఇదైతే ఈ నెమ్మంతా పీల్చుకోవాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా, నేను దీని నిండా ఆయిల్ వేసుకున్నా ఈ కప్పుతోటి. అంటే మనకి 250 గ్రాముల ఆయిల్ అండి. ఒక కప్ వేసుకున్నా ఇప్పుడు వీటిని వేయించుకోవడానికి. తర్వాత ఇంకో కప్ వచ్చేసి మళ్ళీ దానికి పోపు పెట్టడానికి అనమాట. అమ్మ ఇప్పుడు ఇంకేం చేయాలి? ఈ ఆయిల్ సముద్రం కాగిన తర్వాత ఈ డబ్బలన్నీ దాంట్లో వేసేసేయి. సరే కాగింది కాబట్టి వేసేద్దాం. ఇదిగో నేనైతే వేసేస్తున్నానండి. కలిపెట్టాలా? కలిపెట్టి బాగా మగ్గ దాకా డబ్బలు. అమ్మ ఇది ఫస్ట్ నుంచి ఎట్ట చేసుకోవాలో నువ్వు చెప్పమ్మా, నీకు తెలుసు కాబట్టి ఎలా చేసుకోవాలో చేసుకుంటారు. మనం దగ్గరకు గ్యాస్ మీద పెట్టుకొని దాంట్లో 250 గ్రాముల నూనె పోసుకొని ఆ నూనె కాగిన తర్వాత కోసి పెట్టుకొని మనం టమాటా డబ్బలు దాంట్లో వేసుకొని తర్వాత దానికి సరిపడా ఉప్పు వేసుకొని ఇంకా ఉప్పు ఆ డబ్బలు మగ్గిన తర్వాత వేయాల్సి చెప్తా. అదిగోండి చూస్తున్నారు కదా, మా అమ్మ చెప్పింది కదా అలాగా. ఇది ఇప్పుడు కాసేపు మగ్గాలంట. మా అమ్మ నిలబడలేకపోతుంది. మా అమ్మ అయితే కూర్చుంటది, ఆమె ఏం చెప్పిద్దా నేను చేస్తాను, మీరు చూస్తున్నాండి. కూర్చోమ్మా. ఏంటి దీంట్లో కల్లుప్పేనా? కల్లుప్పు. అమ్మ ఇప్పుడు కల్లుప్పు వేయాలా? కల్లుప్పు వేయాలి. మరి కల్లుప్పు తెచ్చాను, ఎలా చేద్దాం ఇది? దోశ నిండా తీసుకుంటా. అలా తెలిసిద్దా? మరి మా వాళ్ళకి చెప్పాలి కదా ఎలా వేయాలి ఏంటనేది. నువ్వు చెప్తే ఎలాగా? ఇది ఎలా? ఇది ఎన్ని స్పూన్లు ఉంటుంది? ఇది 4-5 స్పూన్లు ఉంటుంది. ఓకే అండి, చూసారు కదా మా అమ్మగారికి అయితే ఇలా అయితే కొంచెం ఆమెకి బాగా గుర్తుంటదంట. ఇప్పుడు ఈ కప్పు నిండా ఇలా చల్లమంటుంది. ఇదైతే ఖచ్చితంగా ఒక 4-5 స్పూన్లు ఉంటుందండి. మీరు రుచికి సరిపడా వేసుకోండి. ఇదిగో మళ్ళీ ఇంకొంచెం ఏమంటుంది అయితే ఈ టైప్లో అనేది మా అమ్మకి కొంచెం గుర్తుంటుందంట. ఇలా వేసుకుంటే ఆమెకి అదొక అంటే మనం దృష్టిగా వేసుకుంటే సరిపోదు. కొలవ పడలేదు, ఏం పడలేదు, పని ఏం లేదు. మనం అది ఒకప్పుడు చేసుకునే పచ్చడి కాబట్టి మనం దృష్టిగా వేసుకుంటే సరిపోదు. మనకు సరిపడ. ఇదిగో చూసారు కదండి, మనకి చక్కగా ఇలాగా కల్లుప్పు కూడా వేసేసుకున్నాను. మనకైతే చక్కగా తొందరగా మగ్గిపోతుంది. చక్కగా మనకి ఇప్పుడు అది మగ్గిద్ది. నేను సిమ్లో పెట్టానమ్మా. ఇదిగో సిమ్లో పెట్టానండి, ప్లేట్ పెట్టేసాను, మగ్గుతుంది అది. అట్నే ఉడకని ఉంటుంది. ఇలా చింతపండు తీసుకోనా? ఎంత తీసుకోను? 200 గ్రాములు. కిలో టమోటాకి 200 గ్రాముల చింతపండు అంటండి. ఇప్పుడు చింతపండు తీసుకుంటా నేను. ఇదిగో అండి చూస్తున్నారు కదా, చింతపండు నేను 200 గ్రాములు తీసుకున్నామా. ఎంత ఇది? 200 గ్రాములు. చిన్న చిన్న ఉట్లు అది ఇట్లా తీయాలా? అంత ఎడిది అంత ఉట్లు కాకుండా. అంటే ఇదంతా ఇలాగ డైరెక్ట్గా వేయకుండా ఇది చూసారు కదా, మనకి చింతపండు ఉంటుంది కదా, దాన్ని ఇట్లా చింతపండు ఎదుగు ఇట్లా చూసారా ఇట్లా ఇట్లా. ఇప్పుడు ఇదేమో మనం ముక్కల్లో వేసేద్దామండి. ముక్కల్లో వేసేయమంటుంది అమ్మ. ఇదిగో చూసారు కదా ఇలాగా చింతపండు. కేజీ టమోటాలకి 200 గ్రాముల చింతపండు అండి. చూస్తున్నారు కదా, ఇది ఇలాగన్నమాట. ఇదిగో చూసారు కదా ఇలాగా మనకి చూసారా సిమ్లో పెట్టుకోవాలంట అండి. మంట కూడా మర్చిపోవద్దు. ఉంచాలమ్మా. బాగా గుజ్జాలు బాగా గట్టిగా గుజ్జుగా అది బాగా నీరంతా ఇనికేటట్టుగా గుజ్జాలు వేస్తే అప్పుడు పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు ఎంతసేపు ఉంచలేదు ఇట్లాగా? 10 నిమిషాలు బాగా వాడిని. ఓకే అండి, చింతపండు వేసాక ఒక 10 నిమిషాలు అనేది ఈ గుజ్జంతా ఇనికి కొంచెం చిక్కగా రావాలమ్మా. చిక్కగా రావాలంట. ఒక 10 నిమిషాలు అయితే మనం ఉంచేద్దాం దీన్ని. చింతపండు వేసిన తర్వాత బాగా మగ్గనియాల. బాగా చింతపండు అంతా ఊరితే ఊరి బాగా మగ్గితే అప్పుడు బాగా గుజ్జు వస్తుంది.
కదా ఈ టమోటాలు. ఆ. ఇప్పుడు ఎంత వేస్తావు కారం? కేజీ టమాటాల్లోకి 200 గ్రాములు చింతపండు, టీ గ్లాస్ నిండా కారము. ఇప్పుడు ఇట్లాంటి టీ గ్లాస్ నిండా వేసుకుని సరిపోద్దా? సరిపోద్ది. ఇదిగో చూస్తున్నారు కదండి, అందరిలో ఉంటాయి కదా టీ గ్లాసులు. చక్కగా మనం టీ గ్లాస్ నిండా అంతా వేసుకొని చేసుకోండి. ఇంట్లో కారం ఉంటుంది కదా, అది టీ గ్లాస్ వేస్తే సరిపోద్ది. అంటే ఇలా వేసి కలిపెట్టాలమ్మా. కేజీ టమాటాల్లోకి 200 గ్రాముల చింతపండు, ఒక చారు నిండా ఉప్పు, ఒక టీ గ్లాస్ నిండా కారము వేసి బాగా మగ్గనిచ్చి పాలు తింటేనే అంతే. ఎంతసేపు ఉంచాలి కారం వేసాక? ఇది బాగా కొంచెం చిక్కంగా మగ్గని. ఎంత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలా? 10 నిమిషాలు. ఓకే అండి, కారం వేసామా కూడా 10 నిమిషాలు మగ్గితే గానీ కారపాచం లేకుండా ఉంటది. కారం వాసన రాకుండా ఉంటదంట. 10 నిమిషాలు ఉంచాలంట. అది చూసారా, ఈ టీ గ్లాస్ కొలత అండి. ఎవరి ఇళ్ళైనా ఉంటది. చక్కగా కిలో టమోటాలు తెచ్చుకుంటే ఈ టీ గ్లాస్ నిండా కారం ఇంకా సరిపోద్దమ్మా. కొలత ఖచ్చితంగా సరిపోద్దంట. మనకి అయిపోయింది. ఇంకా ఇది ఒక 10 నిమిషాలు ఉంచుదాం. సరే కూర్చో. టమాటాలు, చింతపండు, కారం అన్నీ మగ్గిపోయినాయి. ఇట్లా మగ్గిన తర్వాత ఇంక దించి పక్కన పెట్టుకోవాలా. ఓకే అండి, చూసారు కదా, ఇది కొంచెం నేను పక్కన పెట్టేస్తున్నా. ఇలా చిక్కగా రావాలంట. చూసుకోండి ఒకసారి. ఇలాగ రావాలంట మనకి. ఇట్లాగ వస్తే మొత్తం ఉడికినట్టు కారం మొత్తం కూడా చూడండి ఎలా వచ్చేసిందో. ఇప్పుడు ఇదిగో చూస్తున్నారు కదా, 2 టీ స్పూన్ల ఆవాలు, స్పూన్ మెంతులు అంట. మా అమ్మగారు చెప్పలా బాబు, చెప్పమ్మా. 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు ఏంచాలి ఇప్పుడు. చూసారు కదండి, మా అమ్మ చేత్తో ఏం చేస్తుంది అక్కడ ఆలోచించుకోండి. మా అమ్మ ఎంత వంట చేసిద్ది అనేది. ఆమె అనేది బాగా వంటలు చేసిన మనిషి అండి. ఒక్క చేయన చాలు వంట చేయడానికని. మా అమ్మ చేత వంట చేసి చెయ్యి కూడా మొద్దు పారిపోయింది. వంటలు చేసి చెయ్యి కూడా మొదలు పారిపోయింది అనమాట మా అమ్మకి. చేత్తో ఏం చేస్తుంది చూసారు కదా, అట్ట వంటలు చేసేదండి మా అమ్మ. అరిసెలు కానీ గారెలు కానీ చేస్తే బాగా వస్తాయండి మా అమ్మ. అదనమాట మా అమ్మకు ఒక్క చేయి ఉన్న ఈ ఒక్క చేతితోటి నేను ఎన్నో వంటలు మీకు పరిచయం చేస్తాను ముందు. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీరు మర్చిపోవద్దు. ఓకే, ఇవమ్మ దూరగా యాగాలా? యాగాలమ్మా. దించి తీసి పక్కన పెట్టేసి ఇవి ఏగాయండి. చూసారు కదా, ఇలాగా అట్లే దోరగా ఏగాల. దూరగా ఏగాలంటే ఇప్పుడు ఇవి కూడా పక్కన పెట్టుకున్నాము. ఇవి మిక్సీ పెట్టాలమ్మా. ఇప్పుడు ఇవి మిక్సీ పెడితే చక్కగా మనకి మెత్తటి పొడవుతుంది కదండి. ఇది నేనైతే మిక్సీ పెడతాను ముందు. ఇదిగోండి చూసారు కదా, పొడి చక్కగా మిక్సీ పట్టేసానండి. అమ్మా ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు ఇవి ఒక గడ్డ కదా మనం వేసుకుంది పెద్దది. ఒక తెల్లగడ్డ సరిపోద్ది. మా అమ్మ సైడ్ తెల్లగడ్డ అంటారండి, అందుకే తెల్లగడ్డ అంటున్నాము. వెల్లుల్లిపాయ కదా మనకి. ఒక వెల్లుల్లిపాయ అనేది నేను మొత్తం ఇలాగా ఒలుచుకోవాలంట. నేను తర్వాత ఏం చేద్దామా, చూసారు కదా, ఈ వెల్లుల్లిపాయలు తొక్కు లేకుండా ఇలా ఒలుచుకోవాలండి. మనకి పచ్చడి నిల్వ ఉంటుంది కాబట్టి తొక్కు లేకుండా ఒలుచుకోండి. తర్వాత ఏం చేద్దామా, ఒక కప్పు బాండ పొయ్యి మీద పెట్టు. ఇదిగో చూస్తున్నారు కదా, ఇప్పుడు మా అమ్మ తాలింపు వేస్తుందంట. మళ్ళీ ఒక కప్పు నిండా నూనె పోయి బాండట్లో. ఇది 1 కప్పు నిండా ఆయిల్ అంట. సరిపోద్దా? సరిపోద్ది. కప్పు నిండా బాండట్లో నూనె పోసాను. మళ్ళీ దాంట్లో కొంచెం నూనె బాగా తెరిలిన తర్వాత ఈ తాలింపు గింజలు వేయటం. చూసారు కదండి, కొంచెం లైట్గా మనకు అనేది
నూనె కాగాక తాలింపులు వేయాలంట. కావాలి తాలింపులు అనేది వేసుకోవాలంట. మా అమ్మ వేసేసింది తాలింపులు. ఆ తాలింపు గింజలు చిటపాట వేగిన తర్వాత నూనె తీసి కింద పెట్టుకొని అప్పుడు తెల్లగడ్డలు బాగా నూనె కాగే నూనెలో వేయకూడదు. వేస్తే తెల్లగడ్డలు పట్ల పగిలి మొహానికి వచ్చి పడతాయి. ఆ నూనె కొద్దిగా చల్లారిన తర్వాత మళ్ళీ అప్పుడు తెల్లగడ్డలు వేసుకోవాలి దాంట్లో. ఓకేనండి, ఇది చూసారు కదా, మనం చక్కగా మనకి లైట్గా వేగాక దించేయాలంట ఆయిల్. ఇప్పుడు వేద్దామా? కొద్దిగా నూనె చల్లారిపోయింది. చల్లారిన తర్వాత చల్లారి ముందే వేస్తే ఈ పొట్ల బాగా తెల్లబారికి ఇప్పుడు వేస్తుంటే బాగా పొట్ల బాగలకుండా ఇంటికి. ఇప్పుడు ఇదిగో చూసారు కదండి, కొంచెం కరేపాకు కూడా తెచ్చాను. ఇప్పుడు ఈ కరేపాకు కూడా వేసేస్తున్నాము. సరే అమ్మా, ఇప్పుడు ఇంకేం చేద్దాం? మనం తాలింపు అక్కడ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? ఇది బాగా వాడింది కదా టమాటాలు, మనంతా బాగా వాడి పెట్టాం కదా, తీసుకొని ఆ కింద పెట్టుకొని పోపు మీద తీసుకొని బాగా ఎనుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదండి, ఇదిగో చూసారు కదండి, దీనంట మనం మామూలుగా పప్పు ఎనుపుకుంటాం కదండి. మామూలుగా అయితే మేము ఈ పప్పు ఎనుపుకునేది అంటారు కదా, ఈ పప్పు గుత్తి అంటారు కదండి, అది తీసుకొని ఎనపాలంట. బాగా మెత్తగా వస్తుందంట పచ్చడి. మా అమ్మగారు ఇప్పుడు దీన్ని ఎనపమంటున్నారు. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదిగో ఇలాగా మనం చక్కగా పప్పు ఎలా అయితే ఎనుపుకుంటామో అలాగ ఎనపాలంట. మెత్తంగా ఎనిగింది బాగా మెత్తంగా ఎనిగిపోయింది. ఇప్పుడు ఇదిగో పొడి చల్లుకొని మళ్ళీ ఎనుపమ్మా. అదిగో చూసారు కదండి, ఇప్పుడు మనం ముందు మెత్తగా ఇలా పప్పు గుత్తితోటి ఇలా ఎనిపాక బాగా మెత్తగా ఎనిగిపోయాక మళ్ళీ మా అమ్మ ఆ పొడి అనేది వేసేసిందండి. ఆవాలు మెంతులు పొడి చేసుకున్నాం కదా ముందుగా మనం, అది కూడా వేసేసింది. దాంతోపాటు నేను ఇట్లాగా మెత్తగా ఇట్లా ఇట్లా పప్పును మనం ఎలా అయితే ఇట్లాగా అనుకుంటామో అలాగే నేను చేస్తున్నాను. అమ్మ ఇప్పుడు ఏం చేద్దాం? ఈ నూనె కాల్చిన నూనె కాల్చిన నూనె ఎత్తి పచ్చట్లో పడేసి మళ్ళీ కొద్దిసేపు ఎనుపు. ఇదిగో చూసారు కదండి, మనం ఇందాక కాసుకున్న తాలింపులు వెల్లుల్లిపాయి అన్నీ కూడా మళ్ళీ దీంట్లో అనేది వేసుకొని ఎనుపు. ఏంటంటే కొంచెం మనం అలా కలిపెడితే పచ్చడి అంతా పట్టిద్దామా? పచ్చడి మొత్తానికి పైన తేరాడకుండా నూనె పచ్చడి మొత్తానికి కలుసుద్ది. చూసారు కదండి, మా అమ్మ ఒంటి చేత్తోటి ఎలాగ రుబ్బుతుందో చూసారు కదండి. మా అమ్మ ఒక చేత్తోటి ఎలా చేస్తుందో, ఒంటి చేత్తోటి చేస్తుందంటే వంటలు ఎలా చేసేది మీరు ఆలోచించండి. ఒక్క చేత్తోటి ఇంత ఇదిగా స్టాండర్డ్గా చేస్తుంది చూడండి. బాగా చేసిద్దండి పాపం వంటలు. ఇంకా అలా అన్నమాట. మీకే తెలుస్తుంది కదా, ముందు ముందు వంటలు చేపిస్తాం అమ్మ చేత. ఇదిగో చూసారు కదా ఇలాగా బాగా దాగా బాగా వచ్చేసింది. మనం అన్నంలో కలుపుకున్న తినేటట్టు వచ్చేసింది. అన్నంలోకి వేసుకోవచ్చు, దోశలోకి వేసుకోవచ్చు, అన్నిటిలోకి ఇంకా టిఫిన్లోకి దేంట్లోకైనా వాడుకోవచ్చు. అన్నంలో వేసుకోవచ్చు, రోజు పచ్చడి చేసుకోకుండా ఇదే వేసుకొని వాడుకోవచ్చు. అయిపోయిందమ్మా, చేసామా తీసి పెడదాం. ఓకే అండి, ఇదిగో మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది. టమాటా ఊరగాయ పచ్చడి. ఆ టేస్ట్ చూడు ఎలా ఉందో. బాగుందా? నేను ఒకసారి టేస్ట్ చేయనా? టమాటా ఊరగాయలు కూడా ఇంకొక టైప్గా కూడా పెట్టుకోవచ్చు. అది ఈ కాలం కాదు, ఎండలు కాయాలా. అప్పుడు ఎండాకాలం అయ్యి బాగా ఎండిన తర్వాత ఎన్ని రాట వచ్చి రుబ్బటం పెద్ద చాలా కష్టం. అది
ఇదైతే సింపుల్ గా అయిపోద్ది ఈ పచ్చడి. ఆ పచ్చడి కూడా వచ్చి కదా మనక, అది కూడా చూపిద్దాం ఒకసారి. అంతా రాట పోసి రుబ్బాలా, అయినా రుచి భలే ఉంటది కదా, సూపర్ గా ఉంటది రుచి. మా అమ్మ చిన్నప్పుడు చేసేదండి, మేము చిన్నపిల్లలప్పుడు. ఇప్పుడు ఈ పచ్చడి అయితే టేస్ట్ సూపర్ గా ఉందండి. ఇదిగో చూసారు కదా, నేను తెచ్చేసాను మనకి ఒక గాజు బౌల్ లేకుండా మళ్ళీ బూజ వచ్చేది పచ్చడి. ఇదిగో చూసారు కదా, మనకి అంటే వాటర్ అనేది ఉండకూడదంట, నిమ్ము లేకుండా వేసుకోవాలంట. మా ఇంట్లో ఇది గాజుతో నిందండి. ఇప్పుడు దీంట్లోకి నేను పచ్చడి అనేది తోడేస్తున్నాను. చూస్తున్నారు కదా, మాకు దీని నిండా వచ్చేసింది చక్కగా. చూస్తున్నారు కదా, మాకు ఈ పిల్లలకి మాకు సరిపోద్దండి. 1 మంత్ పైనే వస్తుంది. చలికాలం కాబట్టి టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. అమ్మా ఇంకేంటి, గట్టిగా మూత పెట్టేసి మూత పెట్టేద్దాం. మనం అంగళ్ళల్లో కొనుక్కొచ్చుకున్న పచ్చడి బాగుంటుంది, అది వేడి చేస్తుంది, ఒక్కోసారి సిలువాసన వచ్చేది బాగుండదు. అవును, ఇట్లా మనం తయారు చేసుకున్నాం అనుకో 2-3 నెలలు వస్తుంది ఈ పచ్చడి. ఇది చేస్తారు, ఇది వేడి చేయదు, మనం అన్నిటిలో వాడుకోవచ్చు. చిన్న పిల్లలతో కూడా వేసుకొని తింటారు, బాగుంటుంది. ఇట్లా చేసుకోండి, ఈ పచ్చడి ఇట్లా చేసుకునేది తయారు చేసుకోండి. మేము ఈ టమాటాలు కోసిన కాడి నుంచి అన్నీ చూశారు కదా, అన్నీ వీడియో తీసి పెట్టాము. ఇట్లా మీరు అన్నీ చేసుకొని ఈ పచ్చడి మీకు నచ్చితే మీరు తయారు చేసుకొని ఈ వీడియో అందరూ చూడండి, లైక్ చేయండి. ఈ పచ్చడి నచ్చితే ఈ లైక్ చేయండి. అలాగే మా అమ్మ చూసారు కదండి, పచ్చడి నచ్చితే మా అమ్మకంట వీడియో లైక్ చేయండి. పాపం కష్టపడి చేస్తుందండి ఒక చేతితోటి. ఇప్పుడు దాకా మా కోసం చూసారు కదా, మనకి చక్కగా అమ్మ చేతి టమాటా పచ్చడి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తామండి. పచ్చడి వేసుకొని తిని మేము సాయంత్రము వేడివేడిగా ఉంది. ఓకే అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు రావాలంటే. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ చెప్పమ్మా. బాయ్.